బలిపీఠం మీదకు నిలబెట్టడానికి నీ కృపనిచ్చావు దేవాని స్తోత్రం నాయన. అయ్యా నన్ను పూర్తిగా నీ సిలువ చోట నన్ను మరుగుపరచండి. నా జీవితంలో మీరు చేసినటువంటి మేలును ప్రభా సూటిగాను తేటగాను బ్రతిబిడ్డతో నా తండ్రి తెలియచేటుకు నీ కృపను అనుగ్రహించండి. నన్ను బలపరచండి, ధైర్యపాత్మతో నింపి నడిపించమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మిక్కిలి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నా పేరు ఆదిలక్ష్మి. మాది అన్నపర్తి గ్రామం, పెదనందిపాడు మండలం. నేను మొదటి నుంచి భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసే కుటుంబంలో నుంచి వచ్చాను. మా తండ్రి గారు మా గ్రామంలో ఉన్నటువంటి కులదేవతకి పూజారిగా ఉంటాడు. మా నాన్న పూజ చేస్తూ ఉండేటప్పుడు మేము చిన్న వయసు నుంచి కూడా మా నాన్నతో పాటు గుడికి వెళుతూ ఉండేవాళ్ళమి. గుడికి వెళ్ళి అక్కడ చేస్తున్నటువంటి పూజల్లో వాటిలో అన్నిట్లో మేము పాల్గొంటూ ఉండేవాళ్ళం. గ్రామదేవత అంటే అక్కడ ఏది చిన్న కార్యం చేసినా పెద్ద కార్యం చేసినా బలులతోటి మొదలు పెడతారు. ఏది చేయాలన్నా సరే మా నాన్న వెళ్ళి పూజ చేసిన తర్వాత మాత్రమే అక్కడ కార్యక్రమం మొదలు పెడుతూ ఉంటారు. వాటన్నిటితో పాటు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్న దైవికంగానే మమ్మల్ని పెంచాడు. మేమందరము మా అన్నయ్య కానీ మేమందరం ఆ గుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ వాటన్నిటిలో పాల్గొంటూ ఉండేవాళ్ళమి. చిన్నతనం నుంచి కూడా నేను విగ్రహారాధన బాగా చేస్తూ వచ్చాను. మరి 12 సంవత్సరాల నుంచి ఉపవాసాలుండి పూజలు చేయడం, శనివారాలు శుక్రవారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాన్ని, పూజ చేసేదాన్ని. అలా పూజలు చేస్తూ నేను ముందు కొనసాగాను. తర్వాత నాకు వివాహం అయింది. నా భర్త పేరు వీరాంజనేయులు. మాకు వివాహం అయింది 1999 సంవత్సరంలో మాకు వివాహం అయింది. మా వివాహం కూడా తిరుపతిలోనే అయింది. తర్వాత మా వివాహం అయిన తర్వాత మాకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు విషయంలో కూడా మరి ఆ పిల్లాడికి హాస్పిటల్లో మేము చూయించుకున్నప్పుడు అమ్మ ఈ పిల్లాడు చాలా బారుగా ఉన్నాడు, ఈ పిల్లాడికి నార్మల్ డెలివరీ అవ్వడం చాలా కష్టము, ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. ఆపరేషన్ చేయాలని చెప్పినప్పుడు మరి మేమైతే అన్ని తిథి నక్షత్రాలు అవన్నీ చూయించుకొని గురువారం రోజు మేము హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. ఎందుకు గురువారం రోజే జాయిన్ అయ్యామంటే ఈయన గురువారం రోజు సాయిబాబు ప్రార్థన చేస్తాడు, శుక్రవారం లక్ష్మీదేవని, శనివారం వెంకటేశ్వర స్వామిని, ఆదివారం రోజు పుట్ట దగ్గరకని, సోమవారం ఇలాగ అన్ని వారాలు పూజలు చేస్తూనే ఉంటాడు. అలాగూ అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టిన తర్వాత అబ్బాయి కూడా సాయి వెంకట నాగ బ్రహ్మేశ్వర అని పేరు పెట్టాం. ఎందుకు అంత బారు పెడుతున్నాం అని అడిగితే ఆయన అన్నాడు, అందరి దేవతల పేర్లు మనకు కలిసి అందరి దేవతల పేర్లు కలిసి వచ్చే విధంగా పెట్టాలి అంటే అది పిలవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నా కానీ నాకు ఇష్టం వచ్చినటువంటి దేవతల పేర్లు అన్నిటినీ కలిసి ఈ పేరులో పెట్టాలి అని చెప్పేసి అన్ని తిథి నక్షత్రాలు అవన్నీ చూపించి ఆ పేరుని పెట్టడం జరిగిందనమాట. ఆ పేరుని పెట్టిన తర్వాత మరలా నాకు ఎమ్మటే గర్భిణీ వచ్చింది. అమ్మాయి హాస్పిటల్లో మేము జాయిన్ అయ్యాం. హాస్పిటల్లో కూడా ఆ గురువారం రోజు కూడా మళ్ళీ అమ్మాయి కూడా గురువారం రోజు ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పేసి అలాగే తిథి నక్షత్రాలు అవన్నీ చూయించుకొని అశ్విని నక్షత్రంలో చూసుకొని మేము హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. ఎప్పుడైతే మేము హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆపరేషన్ ఆ టైం ప్రకారం ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అంతా సక్సెస్ అయింది, బాగానే ఉంది అనుకున్నాము. ఫస్ట్ సారి కూడా ఆపరేషన్ చేసినప్పుడు నేను మంచంలోంచి లేగకుండా అలాగే పడుకొని అలాగే ఉండేదాన్ని. అలాగే పడుకుంటా ఉన్నప్పుడు ఈసారి అనుకున్నాను నేను ఎమ్మటే లేచి తిరుగుతూ ఉండాలి, ఎందుకు నేను ఎట్లానే పడుకున్నాను, అందరూ తిరుగుతుంటే నేను పడుకుని ఉండేది అనమాట. ఈసారి మాత్రం ఎమ్మటే తిరుగుతూ ఉండాలని చెప్పేసి 3వ రోజే కొంచెం వాళ్ళు కదిలిచ్చి కూర్చోబెట్టిన తర్వాత నేను లేచి బయటకు వచ్చి కూర్చోబెట్టింది. తీసుకొచ్చి మా అమ్మగారు కూర్చోబెట్టి మా అమ్మ రూమ్ అంతా తుడుస్తుంది. పక్క రూమ్ అమ్మ వచ్చి అమ్మ నీకు ఎన్నో నెల అని చెప్పేసి అడిగింది. నేను తలగుడ్డ కట్టుకొని కూర్చున్నాను, 3 రోజులే కదా. గుడ్డ కట్టుకొని కూర్చున్నప్పుడు అమ్మ నీకు ఎన్నో నెల అని చెప్పేసి ఆమె అడిగినప్పుడైతే నేను అన్నాను అమ్మ నాకు డెలివరీ అయింది 3 రోజులేను అంటే సరేలేమ్మా అని చెప్పింది. ఏంటమ్మా నీకు ఎన్నో నెల అని అడుగుతుంది అంటే ఆమె కళ్ళు కూడా కనిపించట్లేదు అని చెప్పేసి మా అమ్మ కొంచెం బాధపడింది. తర్వాత అంటే మాకైతే తెలియట్లేదు కానీ నా శరీరంలో కొంచెం మార్పు అనేది వస్తుంది అనమాట. తర్వాత నేను రూమ్లోకి వెళ్ళి పడుకోబెట్టిన తర్వాత బేబీని తీసుకొచ్చి నా దగ్గర పడుకోబెడితే పాలు ఇవ్వడానికి 3వ రోజు పాలు ఇస్తారు కదా. పడుకోబెట్టినప్పుడు బేబీ ఏం చేస్తుంటే పాలు తాగడానికి పడుకోబెట్టినప్పుడు కొంచెం కాలు కదిలించింది. ఆ కాలు కదిలించినప్పుడు నా కుట్లుకు తగిలిందనమాట. ఎప్పుడైతే కుట్లుకు తగిలిందో నాకు వాంతి వస్తుందమ్మా అని చెప్పేసి నేను మా అమ్మగారితో చెప్తే ఇంకా పక్కన పిల్ల ఉంది, మళ్ళీ పిల్లాడు ఉన్నాడు, ఇప్పుడు వాంతి వస్తుందంటే ఇంకా చేయడానికి ఏమి అవకాశం లేక దోసిడి పట్టింది.
మా అమ్మ దోశలు పడితే ఆ దోశట్లో నేను కక్కున్నాను అనమాట. కక్కున్నప్పుడు దాంట్లో ఆకుపచ్చ రంగులో పసర పడింది. ఏంటి ఆకుపచ్చ రంగులో పసర పడటం? అసలు డెలివరీ అయిన తర్వాత వాంతులు అనేవి అవ్వవు, మందులు కూడా వాడతారు, అయినా ఇలాగ ఏం తేడాగా ఉంది అని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి ఒక మగ్గులో పోసింది అనమాట. మగ్గులో పోసి ఆ మగ్గుని డాక్టర్ గారికి చూపించింది. అయ్యా అమ్మాయికి వాంతి అయింది, చూడండి ఈ మగ్గులో పెట్టాను అని చూపిస్తే, ఏంటమ్మా ఇది ఎందుకు కొంచెం అనుమానంగా ఉంది, సరే చూద్దాంలే రేపు చూద్దాంలే అన్నారు. అప్పటికే రేపటి మళ్ళీ 4వ రోజు వచ్చేటప్పటికి నేను ఇంకొంచెం ఉబ్బిపోయాను అనమాట. ఇంకొంచెం ఉబ్బిపోయేటప్పటికి డాక్టర్ గారు కూడా అనుమానం వచ్చి స్కానింగ్కి పంపించాడు. స్కానింగ్ రాశాడు. స్కానింగ్ రాసినప్పుడైతే ప్రియా సహోదరి సహోదరులరా, అప్పటికే నేను ఉబ్బిపోతున్నాను, నా బట్టలు నాకు పట్టే స్టేజ్లో లేదు. ఇంకా నన్ను ఆ హాస్పిటల్లోంచి కిందకి తీసుకురావాలంటే 4 మనుషులు, మగ మనుషులకు నేను అలింగన స్థితిలో ఉన్నా. 4 మనుషులు ఒక కుర్చీలో కూర్చోబెట్టుకున్నారు. నన్ను కుర్చీలో కూర్చోబెట్టుకొని మెట్ల మీద నుంచి మోసుకొస్తున్నారు. నన్ను ఒక గుట్టలాగా మూటలాగా చేసేసి ఒక బల్ల రిక్షాని తీసుకొచ్చారు. ఆ బల్ల రిక్షా మీద కూర్చోబెట్టి నన్ను తీసుకెళ్తూ ఉంటే సరిగ్గా బట్టలు లేవు, మరి ట్యూబులు అవి ఉన్నాయి. వాటిని అన్నిటినీ పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటే ఇది లలిత హాస్పిటల్ వెనకమాల బజార్లోనే ప్రైవేట్ హాస్పిటల్, కృష్ణా నరసింహం, అది ప్రైవేట్ హాస్పిటలే. ఆ హాస్పిటల్ నుంచి మళ్ళీ రోడ్డు దాటి అవతలకి వెళ్ళాలి. ఆ బల్ల రిక్షా మీద కూర్చోబెట్టుకొని కాంపౌండర్లు, మళ్ళీ మాతో ఉన్నటువంటి మోసుకొచ్చినటువంటి 4 మనుషులు, మా అమ్మాళ్ళు, మా పెద్దమ్మ, నాతో ఉన్నటువంటి నా భర్త, వీళ్ళందరూ కలిసి ఒక 10 మందిగా వెళుతుంటే నేనున్న స్థితిలో ఏంటి ఇంత చిన్న అమ్మాయిని ఇలాగ తీసుకెళ్ళిపోతున్నారని చెప్పేసి బళ్ళు మీద వెళ్ళేవారు, కారులో వెళ్ళేవారు. ఒక విచిత్రమైనటువంటి జంతువు కనుక బయటకు వస్తే ఆ జంతువును చూసినట్లుగా బళ్ళు కూడా ఆపుకొని నా వంకి చూస్తున్నారు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏమో ఎందుకు ఇలాగ చూస్తున్నారు నన్ను, ఏంటి అంటే ఏం లేదమ్మా, ఎందుకు మరి కొంచెం స్కానింగ్ తీసి రాపిచ్చారు కదా, స్కానింగ్ కోసం వెళుతున్నావు, నువ్వు భయపడాల్సిన పని లేదు, నీకేం కాదమ్మా అని చెప్పారు. ఆ రోజు అలాగే మళ్ళీ తీసుకొచ్చారు. ఆ రోజు ఎక్స్రే అయితే తీశారు, కానీ దానిలో ఏమి కనిపించలే. అమ్మా ఏం లేదు బాగానే ఉంది అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చినప్పుడు అయితే మరలా నేను ఇంకా ఉబ్బుతూనే ఉన్నాను అనమాట. ఉబ్బుతూనే ఉన్నప్పుడు మరలా డాక్టర్ గారు ఏం చేశారంటే మళ్ళీ 5వ రోజు కూడా స్కానింగ్ పంపించాడు. 5వ రోజు స్కానింగ్ చేసినప్పుడు నా పేగుల్లో ఒక పేగుకు బెజ్జం పడినట్లు కనిపించింది. పేగుకు బెజ్జం పడినట్లు కనిపించగానే ఆయనకు కూడా భయం వేసి, వామ్మో ఈ అమ్మాయి పేగుకు బెజ్జం పడింది అని చెప్పేసి ఆయనకు భయం పుట్టేసి ఏం చెప్పాడంటే, అయ్యా ఈ అమ్మాయి ఇంకా 2-3 రోజుల కంటే బ్రతకదు, ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఈ అమ్మాయి కనుక ఇక్కడ చనిపోతే మళ్ళీ నేను తేడా పడిపోతాను అని చెప్పేసి ఆయన భయపడిపోయి హాస్పిటల్లోనే పిలిపించి నా భర్త గారిని, మా వారిని అందరినీ పిలిపించి అర్జెంటుగా ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఇంటికి తీసుకెళ్తే ఇల్లు చూసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది, అక్కడ తీసుకెళ్ళి ఇంటి దగ్గర ప్రాణం విడిచిద్ది, ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆయన బ్రతుకులాడుతున్నాడు. ఈయన అంటున్నాడు ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తే 2-3 రోజుల కంటే బ్రతుకుతున్నారు. వచ్చే రోజు బాగానే ఉంది, ఈ అమ్మాయికి ఇప్పుడు పేగుకు బెజ్జం పడిందంటే అది నీ తేడానే, కాబట్టి నువ్వు ఈ అమ్మాయి కనుక ఏమన్నా అయితే ఈ మీద కేసు పెడతామని చెప్పేసి వీళ్ళు గొడవ పడుతున్నారు. ఆయన మాత్రం ఈ అమ్మాయి బ్రతకదు, నా వల్ల కాదు తీసుకెళ్ళండి అయ్యా, బ్రతకదు అంటున్నాడు. చివరికి వీళ్ళు కేసు పెడతారు అని చెప్పేసి ఎప్పుడైతే గొడవ చేశారో సరే డాక్టర్ గారు అన్నాడు, అయ్యా ఇక్కడ సిటీలో కాంప్రసాద్ అనే ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు, ఆయనకి 50 ఏళ్ల సర్వీస్ ఉంది, ఆయన కనుక మీరు పిలిపించి ఆయన కనుక ఇక్కడికి వస్తే ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉంటే బ్రతికితే బ్రతకొచ్చు, ఆయన పిలిపించండి అని చెప్పాడు. ఆయన పిలిపించమని చెప్పినప్పుడు ఆయన మేము పిలిస్తే రాలేదు. అప్పుడు మాకినేని పెద్దరత్తి గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు మన నియోజకవర్గానికి. అప్పుడు మేము కుమ్మర్లమే, అక్కడ మా ఇల్లు ఒక్కటే ఉంటుంది, మేము ఇంక వేరే కాస్ట్ వాళ్ళే ఉండం, కమ్మర్లాగా అందరు కలిసిపోతారు. తర్వాత మా నాన్న ఏం చేశారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడి, అయ్యా ఇట్లా అమ్మాయికి సీరియస్గా ఉందంటే రత్తయ్య గారిని తీసుకొచ్చి మాకినేని పెద్దరత్తయ్య గారి చేత రికమెండేషన్ చేయించి ఆ డాక్టర్ గారిని హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆయన అన్నాడు, అయ్యా నాకు 10,000 రూపాయలు బెడ్ మీద పెడితేనే నేను ఆ పేషెంట్ని చూస్తాను, లేకపోతే నేను ఆ పేషెంట్ని చూడను అని చెప్పాడు అనమాట. సరే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మేము ఇస్తాము అని చెప్పేసి డాక్టర్ గారిని తీసుకొచ్చాడు. ఆయన నా దగ్గరికి వస్తూనే, అయ్యా ఇలాంటి కేసులు నేను ఇప్పటికే 2 చూశాను, ఇది 3వ కేసు, 2 కేసులు చనిపోయినాయి, ఇది 3వ కేసు, నేను మాత్రం చెప్పలేను అని చెప్పాడు. సరే అని చెప్పేసి అందరి చేత సంతకాలు పెట్టించుకున్నారు. ప్రియా సహోదరి సహోదరుల, ఇదంతా బయట జరుగుతుంది, హడావుడిగా చరిగిపోతుంది, ఈ అమ్మాయి బ్రతకదు చనిపోయిద్దంట అని చెప్పేసి ఊరు వాడు అందరికీ తెలిసిపోయింది. అసలు ఎంతమంది వస్తున్నారంటే తెలిసిన వాళ్ళందరూ వస్తున్నారు చూడటానికి, మా తల్లిదండ్రులు, మా అమ్మగారింటి దగ్గర నుంచి కావచ్చు, అత్తగారింటి కాడి నుంచి కావచ్చు, అందరూ వస్తున్నారు. మాకు మాత్రం అర్థం కావట్లేదు
ఎందుకు ఇలాగ వస్తున్నారంటే మామూలుగా ఆపరేషన్ అయితే కొంతమంది వస్తారు, కానీ ఊరు కదిలి వస్తుంది. ఎందుకు వస్తున్నారంటే అమ్మ ఏదో వాళ్ళు సిటీలో ఉన్నారు కదా, పని మీద వచ్చిన వాళ్ళందరూ మన దగ్గరికి వస్తున్నారు చూడటానికి అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్తున్నారు అనమాట. తర్వాత అందరి చేత సంతకాలు పెట్టించుకొని నా చేత కూడా సంతకం పెట్టించుకున్నారు. ఎందుకు నేను ఆపరేషన్కి వెళ్ళే రోజు సంతకం పెట్టాను కదా, మళ్ళీ ఈరోజు ఎందుకు పెడుతున్నారంటే ఏం కాదు మా చిన్న ఆపరేషన్ చేస్తారంట నీకు, మరి మొన్న ఆపరేషన్ చేసే రోజు వాళ్ళు మర్చిపోయారంట, ఇప్పుడు చిన్న ఆపరేషన్ చేస్తారంట నీకు, అందుకోసం పెడుతున్నారు అని చెప్పేసి నా చేత కూడా సంతకం పెట్టించుకున్నారు. ప్రియా సహోదరులారా, ఇంకా భయంకరంగా నేను ఉబ్బిపోతున్నాను. సరే అని చెప్పేసి హాస్పిటల్ మొత్తు డాక్టర్ ఫోన్ చేశారు. ఒకసారి మొత్తించిన తర్వాత బాలెంతకి మళ్ళీ 4-5 రోజుల్లో మొత్తిస్తే ఆ అమ్మాయి చనిపోయిద్ది, మొత్తు ఎక్కదంట, ఎక్కినా కానీ చనిపోయిద్ది అని చెప్పి ఆయన నేను వస్తున్నాను అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఆ ఫోన్ కూడా రిసీవ్ చేసుకోకుండా హాస్పిటల్కి తాళాలు వేసుకొని ఆయన పరారై వెళ్ళిపోయాడు. ఎందుకు తేడా పడితే నీకు రూల్స్ తెలుసు కాబట్టి ఒకవేళ ఇది ఏదైనా కేసు పెడితే ఆయనకు మునిగిద్ది అని చెప్పేసి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు అనమాట. వస్తున్నాను ఆయన చెప్తుంటే ఇక్కడేం సీరియస్ కండిషన్లో ఉంది, ఏం చేయాలో అర్థం కాక ఇంకా భారం అంతా సరే మా మీద వేసి మీ ఇష్ట ప్రకారం చేస్తున్నాం అని చెప్పేసి వేరే మొత్తు డాక్టర్ని పిలిపించారు. ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు వీళ్ళకి అందరికి ఒకటే మాట చెప్పాడంట, ఆ అమ్మాయి కనుక మొత్తు ఎక్కితే మేము 10 గంటల సేపు దాకా ఆ మొత్తు దిగదు, ఒకవేళ మొత్తు కనుక ఎక్కకపోతే ఆ అమ్మాయి అప్పటికప్పుడే చనిపోయిద్ది అని చెప్పారంట. దూది పెట్టి కుట్లేసిన దాకా కనుక ఉంటే ఆ అమ్మాయి అప్పుడు కొంతకాలం బ్రతికిద్ది అని చెప్పారంట. సరేలే అని చెప్పేసి హాస్పిటల్ లోపల తీసుకెళ్తున్నారు. నేను అడుగుతున్నా, ఎందుకు నన్ను తీసుకెళ్ళిపోతున్నారు, ఇంత బందోబస్తుగా ఇంతమంది జనం ఉంటున్నారు, ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారు, మరి ఆపరేషన్ చేసే రోజు కూడా ఇంతమంది లేరు కదా, ఎందుకు ఇలా అంటే ఏం లేదమ్మా నీకు చిన్న ఆపరేషన్ చేస్తున్నారు అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళారనమాట. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ప్రియ సహోదరులారా, ఆ కుట్లు వేసారు కదా, అప్పటికి 4 5వ రోజే కదా ఈ కుట్లు సెట్ అయిపోతున్నాయి. ఆ సెట్ అవుతున్నటువంటి కుట్లన్నిటినీ ఓపెన్ చేసి పగలు తీసినప్పుడైతే లోపల ఉన్నటువంటి పేగులన్నీ సీమ్ పట్టిపోయి అవి పనికి రాకుండా కుళ్ళుడు వాసన వచ్చేసి వాళ్ళు కూడా మాస్కులు పెట్టుకొని భయంకరంగా ఆ స్టేజీలో అక్కడ నిలబడలేక ఓపెన్ చేసినప్పుడైతే అందరికీ వాంతులు అయినాయి అంట. అంత భయంకరంగా లోపల ఉన్నటువంటి పేగులన్నీ ఖరాబ్ అయిపోయి ఆ ఒక్క పేగు డ్యామేజ్ అవ్వటం వల్ల పేగులన్నీ పాడైపోయినాయి అంట. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాటిని అన్నిటినీ చూసి కొంతసేపు వాళ్ళు వాటిని చూసి ఆ వాసన కూడా తట్టుకోలేక కొంతసేపు అట్లాగా ఉంచేసి తర్వాత ఏం చేశారంటే ఇది ఏ విధంగా సరే మనం ముందు బాగు చేద్దామా అని చెప్పేసి ఏదో చనిపోయిందని చెప్పాం కదా, మన మీద ఏముండదులే అని చెప్పేసి ఒక బొచ్చులు తీసుకొచ్చి నా పేగులన్నింటినీ ఆ బొచ్చులో వేసి స్టీల్ బొచ్చులో వేసి డెటాల్ వేసి ఆ బొచ్చులో ఆ పేగుని కత్తిరించి దీన్ని జాయింట్ చేసి బొచ్చులో ఆ పేగులన్నింటిని కడిగి లోపల వేశారు. ప్రియ సహోదరులారా, బొచ్చులో వేసి వాటిని అన్నిటినీ సరిచేసి కుట్టివేశారు. ఒక మనిషికి చేసినట్లేదు, కానీ ఒక కోడిని కోసుకున్నప్పుడు అయితే మనం ఎట్లాగా పేగులని ఇట్లా లాగి వేసినట్లుగా ఆ భయంకరంగా అదంతా చేసేసి మరలా కుట్లు వేశారనమాట. కుట్లు ఎలాగేశారంటే ఇదంతా కుట్లు ఓపెన్ చేశారు కదా, ఇక్కడ కుట్టు వదిలివేశారు, మధ్యలో 2 కుట్లు వేశారు, మధ్యలో 2 కుట్లు వేశారు. ఇక్కడ ఓపెన్గానే ఉంటుంది, మధ్యలో ఒక ఓపెన్ ఉంటుంది, కింద ఒక ఓపెన్ ఉంటుంది. వాటి తగ్గట్టు మళ్ళీ ఇదన్న ఒక ఓపెన్ వీళ్ళు మళ్ళీ సపరేట్గా పెట్టి మళ్ళీ ఇదన్న ఒక సపరేట్గా ఒక ఓపెన్ పెట్టారు. ఈ పొట్ట నిండా 6 బెజ్జాలు ఉంటాయి. ఇప్పుడు కూడా నాకు 6 బెజ్జాలకి 6 ట్యూబులు కట్టారనమాట. ఎందుకంటే ఈ కుట్లు వేయలేదు, ఈ 6 బెజ్జాలను అలాగే వదిలేసి 6 ట్యూబులు కట్టి ఈ 6టికి 6 సంచులు కట్టారు. నాలో ఉన్నటువంటి ఆ నీరు కావచ్చు, నాలో ఉన్నటువంటి రక్తం కావచ్చు 6 బెజ్జాల్లో కూడా బయటికి రావటానికి అలా కట్టారనమాట. అలా కట్టి నోట్లో పసరు పడుతుంది కదా, ముక్కులోకి ఒక ట్యూబ్ వేశారు, నెత్తురు ఎక్కడానికి ఒక ట్యూబ్ వేశారు, చేతికి సెలైన్ ఎక్కడానికి ఒక ట్యూబ్ వేశారు, ప్యాచ్కి ఒక ట్యూబ్ వేశారు. ప్రియా సహోదరులారా, ఒళ్ళంతా పెంచాలి, ఒళ్ళంతా ట్యూబులు మయమే, కానీ శరీరంలో ఎక్కడ ఖాళీ అనేది. ఇక చనిపోయిన మనిషి కనుక ఒక గుడ్డ కప్పినట్లు పైనుంచి కింద దాకా ఒక గుడ్డ మాత్రం నాకు కప్పేవాళ్ళు.
ఇంకా రక్తం ఎక్కించేటప్పుడు అయితే నాకు మైండ్ సరిగ్గా పనిచేసేది కాదంట. వాళ్ళు ముందే చెప్పారంట, రక్తం ఎక్కేటప్పుడు మాత్రం ఆమె పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, మీరు భయపడొద్దు అని చెప్పేసి. అలాగే నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా గొడవ చేస్తూ ఉండేదాన్ని మొత్తం వదిలినప్పుడు. లేకపోతే ఎక్కేటప్పుడు అంతా గొడవ చేస్తున్న వాళ్ళు అలాగే చెప్పారు కాబట్టి కొంచెం అలాగ ధైర్యం చేస్తూ, అయ్యో ఈ పిల్లని తీసుకొచ్చి ఇక్కడ ఈ డాక్టర్ దగ్గర చేతులు పెట్టాము, ఈయన ఈ చేతగాక ఎలాగ ఆపరేషన్ చేశాడో, పిల్ల జీవితం పాడైపోతుంది అని చెప్పేసి ఎంతగానో వీళ్ళు కుమిలిపోతూ ఉన్నారు. ఆ ట్యూబులన్నిటిని అలాగే కట్టేసి ఉంచారు. వాటిలో కొంత రక్తం వేస్తుంది, బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ బాటిల్ ఈ ఎక్కిన రక్తం ఎక్కినంత వీటిలోకుండా వచ్చేది. కానీ సృహ అనేది ఉండకుండా నేను అలాగే పడుకొని ఉండేదాన్ని. అది పడుకోవటం కూడా ఒక పక్కన ఈ చేతి మీద పడుకునేదాన్ని. నాకు నడినెత్తు నుండి కాళ్ళు వరకు కూడా ఒక పక్కన పడుకొని ఒళ్ళు కాలిన వారికి కనుక చర్మం ఎలా ఊడిపోతుందో ఈ పక్కంతా చర్మం ఊడిపోయిందనమాట. ఎందుకంటే ఇటు పక్క పడుకోవటం, ఇటు పక్క పడితే నేను ఆయాసంగా పడుకోవడానికి అవకాశం ఉండకుండా అప్పుడే ప్రాణం పోయే స్థితిలో ఉండేదనమాట. ఎలాగోలాగా అమ్మ పడుకోనివ్వండి, ఆమెను కొంచెం తెప్పరిల్లుకోనివ్వండి అని డాక్టర్లు చెప్పేవాళ్ళే, కానీ మీ అమ్మాయి బ్రతుకుతుంది అని మాత్రం వాళ్ళు చెప్పలేదు. ప్రియా సహోదరి సహోదరులారా, అలాగూ మేము హాస్పిటల్ అలాగే ఉంటుండగా మేము హాస్పిటల్లో 2 నెలలు ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 2 నెలలు ఉన్నాం మేము ప్రైవేట్ హాస్పిటల్లోనే. అంత భయంకరంగా నేను వేదన చెందుతూ ఉండగా రోజు యమలాళ్ళు వచ్చేవాళ్ళు నా దగ్గరికి. యమలాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాము అని చెప్పేసి నా మనసు చుట్టూరు తిరుగుతుండేవాళ్ళు. ఒక 10 మంది వచ్చేవాళ్ళు, ఒక మనిషో 2 మనుషులు కాదు, కానీ ఒక 10 మంది వచ్చి వాళ్ళ మెడల్లో పుర్రెల మాల ఉంటుంది, వాళ్ళ చేతిలో త్రిశూలం ఉంటుంది, వాళ్ళు ఇక్కడ వరకు తోలి దట్టి కట్టుకొని ఉంటారు అనమాట. వాళ్ళు ఒక 10 మందిగా వచ్చి నా మంచం చుట్టూరు తిరుగుతూ ఉండేవాళ్ళు. నేను తీసుకెళ్ళిపోతాం అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు నేను తీసుకెళ్తామని చెప్పి వచ్చి గోల చేస్తూ ఉన్నప్పుడల్లా నేను ఏడుస్తూ ఉండేదాన్ని. వాళ్ళు వారు తీసుకెళ్ళిపోతామంటున్నారు అని చెప్పేసి నేను ఏడుస్తూ ఉంటే మా పెద్దమ్మ గారు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేదన్నమాట. ప్రియా సహోదరి సహోదరులు, నేను చెప్పాను కదా మాది విగ్రహారాధన కుటుంబం అని. నా భర్తకి ప్రార్థన అంటే ఇష్టం ఉండదు. మా పెద్దమ్మ నాతో ఉంది, మా అమ్మకి బాగోకపోతే మా అమ్మని ఇంటికి పంపించేశారు. ఆమెకు జ్వరం తేలితే నీ జ్వరం పిల్లకి వచ్చిద్దమ్మా అని మా పెద్దమ్మ నా దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుండేది. ఎవరైనా సేవకులు వస్తే తీసుకొచ్చేది. నా భర్త కనుక ఉంటే ఆ వచ్చిన సేవకులను కూడా ఎవరిని రానిచ్చేవాడు కాదు. మా దేవతలు చాలామంది ఉన్నారు, మమ్మల్ని రక్షించటకు సహాయం చేయటకు మాకు చాలామంది ఉన్నారు, కానీ మాకు అవసరం లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పేసి వచ్చిన దైవజనులందరినీ తిరిగి పంపించేవాడు అనమాట. మా పెద్దమ్మ ఈయన లేనప్పుడు మాత్రమే వాడు వచ్చిన వారిని, అయ్యా మా అమ్మాయికి సీరియస్గా ఉంది, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి వచ్చిన వారి చేత ప్రార్థన చేయించేది. ఈయన ఉన్నప్పుడు అయితే పంపించేసేది అనమాట. అలాగే లేనప్పుడు వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తుండే. ఇలాగూ నాకైతే రోజు పోరాటం జరుగుతుండేది. ఒక్కరోజు వచ్చి వాళ్ళు మానుకునేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు వెళుతూ ఖచ్చితంగా ఒక మాట చెప్పే వెళ్ళేవాళ్ళు. ఈ రోజు తప్పించుకున్నావు నువ్వు, మేము రేపు వస్తాము, రేపు నేను తీసుకెళ్తామని చెప్పేవాళ్ళు అనమాట. ప్రతిరోజు వారు నా దగ్గరికి రావటం, ఆ మాట చెప్పటం, వెళ్ళిపోవటం. రేత్రంతా నాకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. వాళ్ళందరూ రేత్రి వచ్చి నన్ను గోల చేసేవాళ్ళు. నేను ఇలాగ రేత్రంతా ఇలా గొడవ జరుగుతుందని చెప్పేసి నేను మా నాన్నకి చెప్పాను. నాన్న ఇలాగ వచ్చి గొడవ చేస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నప్పుడు అయితే మా నాన్న ఏం చేశాడంటే ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఒక అంతరము, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, తాయితే ఏదో తీసుకొచ్చి కట్టించారు అనమాట. అది తీసుకొచ్చి కట్టించినప్పుడైతే నేను మరి ఆ స్టేజ్లో ఉన్న పసుపు దారం అనేది తీయకూడదు కాబట్టి ఉట్టి పసుపు దారం నా మెడలో ఉండేది. ఏం బట్టలున్నా లేకపోయినా ఒక గుడ్డ కప్పిన పసుపు దారం మాత్రం నా మెడలో ఉండేది. ఆ పసుపు దారానికి కనిపించకుండా ఒక తాయిత్తు కట్టాడు మా నాన్న. తర్వాత ఒకరోజు ఎప్పుడో చూసి మా పెద్దమ్మ తాయిత్తును చూసి భయపడి ఏంది ఇవన్నీ ఎవరు పెట్టారని చెప్పేసి వాటిని అన్నింటినీ తీసివేసింది. ఇలాగ యమలాళ్ళు రోజు వచ్చి నాతో గొడవ పెట్టుకొని ఏడిపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ప్రియా సహోదరి సహోదరులారా, ఎక్కించిన రక్తం అంతా ఇద్దరి నుంచి కారిపోతూనే ఉంటుంది. అసలు మళ్ళీ మనం పొరలటానికి కూడా అవకాశం లేని స్థితిలో ఉన్నాను. మరి ఎంతమంది పలకరించడానికి చూడటానికి ఎంతోమంది వస్తున్నారు, ఎక్కడెక్కడ వారు అందరూ వస్తున్నారు, కానీ నాకు ఒక బాటిల్ రక్తం కావాలని ఎవరినైనా అడిగినప్పుడు ఆ రక్తం కావాలి ఇవ్వండి అని అడిగితే ఆ ప్రాంతంలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఎవరు మేము ఉంటే మమ్మల్ని రక్తం అడుగుతారేమోనని చెప్పేసి ఎవరు ఉండేవారు కాదు, కానీ అందరూ వెళ్ళిపోయేవాడు. ఆ రోజు అప్పుడే కొత్తగా ఎయిడ్స్ రోగం వస్తుంది అనమాట. ఒకవేళ బయట కొనుక్కొస్తే మనం ఎయిడ్స్ అనేది మళ్ళీ వస్తుందేమో అని చెప్పేసి వీళ్ళు కొనుక్కు రాకుండా అన్నయ్య ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తాన్ని, ఆ టీముకు మొత్తాన్ని చెప్పి పలాని O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి, ఎవరెవరు ఉన్నారో ఫ్రెండ్స్ అని చెప్పేసి వాళ్ళందరి చేత ఒక 20 బాటిల్స్ వాళ్ళు లైన్లో పెట్టుకున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, నా శరీరంలోకి 20 బాటిల్ రక్తాన్ని ఎక్కించినట్లు కారిపోయేదే, కానీ
శరీరంలో అది నిలవబడేది కాదు, ఎక్కిస్తూనే ఉండేవాళ్ళు, అది కారిపోతుండదు. ఆ పసరు ట్యూబ్ అయితే పసరు ట్యూబ్ వేశారు ముక్కులో కుండా, పసరు ట్యూబ్లో నుంచి ఎంత పసరు వస్తూ ఉండేది, బాటిల్ పసరు వస్తూనే ఉండేది. ఇంకా సెలైన్ బాటిల్ అయితే ఇంకా చెప్పే పని లేదు, ఒక గదికే పడవేశారు. మళ్ళీ యాంటీబయాటిక్ ఎక్కించేవాళ్ళు అనమాట. 35 ఇంజక్షన్లు తీసుకొచ్చి పగలగొట్టి యాంటీబయాటిక్ ఎక్కించేవాళ్ళు పొద్దున పూట మాయిటి పూట. అది ఎక్కించినప్పుడు అయితే ఒళ్ళంతా మంటలు పుట్టేది. అది వెళ్ళినంతసేపు, శరీరంలో కలిసినంతసేపు ఆ నరం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నదో అదంతా తెలిసిపోయేది, అంత మంటలు పుట్టేది అనమాట. అంత భయంకరంగా నేను మరణముతో పెనుగులాడుతున్నప్పుడు కూడా నాకంటూ ఎవరు ఆధారం లేరు, నాకంటూ సహాయం చేసేవారు ఎవరు లేరు. కానీ అలాగే మేము కొంతకాలం ఏం తెలియని పరిస్థితులు, నాకైతే రోజులు నెలలు తెలిసే కాదు. ఎందుకంటే నేను బెడ్ మీదే ఉన్నాను, వచ్చిన వాళ్ళందరూ గొడవ చేస్తున్నాను, నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయండి అని చెప్పేసి. తర్వాత నేను అసలు బయటికి వెళ్ళటం అనేది లేదు కాబట్టి ఎవరిని వచ్చినా కూడా సీరియస్ కండిషన్లో ఉన్నారు కాబట్టి లోపల వారిని ఎవరిని బయటికి పోనిచ్చేవాళ్ళు కాదు, బయట వారిని ఎవరు లోపలికి రానిచ్చేవారు కాదు. మా పెద్ద మొక్కతే లోపల ఉండేది, బయట వాళ్ళు ఎవరిని వచ్చినా వాకిల దగ్గర నుంచి చూసి వెళ్ళిపోవటమే కానీ, తెచ్చినది ఏదో ఇచ్చి వెళ్ళటమే కానీ లోపలికి ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. అందరూ బయట నుంచి చూసి వెళ్ళేవాళ్ళు అనమాట. అలాగూ 45 రోజులు దాటిన తర్వాత అలాగే నేను నిద్రపోతూనే ఉన్నాను. ఒకరోజు నిద్రపోతున్నప్పుడైతే నా మంచం మీద నేను పడుకొని ఉన్నాను, నా పక్కన మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు పక్కన పైనుంచి మెట్ల దగ్గరకు ఒక మనిషి వచ్చాడు. ఆ మనిషి చాలా ఎత్తుగా ఉన్నాడు. ఆయన చేతిలో నల్లటి పుస్తకం ఒకటి ఉంది. నల్లటి పుస్తకాన్ని ఇలాగ పట్టుకున్నాడు, నా మంచాన్ని ఇలాగ పట్టుకున్నాడు, తీసుకొని వెళ్ళాడు నన్ను. నా మంచాన్ని తీసుకొని వెళ్ళి ఓ ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. ఓ ప్రాంతాన్ని తీసుకెళ్ళి నువ్వు ఆ ప్రాంతాన్ని చూడమ్మా అన్నాడు. నేను ఆ ప్రాంతాన్ని చూశానమాట. చూసినప్పుడైతే అక్కడ చాలా పెద్ద పత్తి పొలాలతో మండేస్తుంది. ఆ మండి చుట్టూరు మా వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. ఆ మండిలో ఒక మనిషి కాలుతూ ఉందన్నమాట. నేను ఆ మండి దగ్గరికి వెళ్ళి చూసి రమ్మన్నప్పుడు నేను ఆ మండి దగ్గరికి వెళ్ళి చూశాను. ఎప్పుడైతే ఆ మండి వైపు నేను చూశానో ఆ మండిలో కాలుతుంది ప్రియా సహోదరులు నేనే. ఆ మంటలో కాల్చబడుతుంది నేను. ఇది నరకము అని చెప్పాడు నాకు. ఇది నరకము అని చెప్పేసి నన్ను అక్కడి నుంచి మళ్ళీ ఇంకో స్థలానికి తీసుకువెళ్ళి ఆయన చెట్టు కింద కూర్చొని పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడ గులాబీ చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల దగ్గర కూర్చొని ఆయన ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి చూసి రమ్మని చెప్పేసి నన్ను పంపించాడు. నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసినప్పుడైతే తెల్లగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఉన్నాయి. అది ఎంతో తేజోమయంగా ఎంతో వెలుగుతూ ఉన్నదనమాట. అది చూపించి ఇది పరలోకం అని చెప్పాడు, ఇది నరకం అని చెప్పాడు, అది పరలోకం అని చెప్పాడు. ప్రియ సహోదరులు, అప్పుడు దాకా నాకు మైండ్ సరిగ్గా పనిచేయదు, అప్పుడు దాకా నా అవయవాలు ఏమీ పనిచేయవు. నేను అలాగే జీవము లేని దాని వల్ల ఎవరిని వస్తే కళ్ళు తెరిచి చూడటం బట్టికి అంత బట్టికే, కానీ వాళ్ళు ఏదైనా అడిగినా నేను తిరిగి సరిగ్గా సమాధానం చెప్పలేని స్టేజీలో ఉన్నా. ఎప్పుడైతే ఆ రెండింటిని చూశానో తీసుకొచ్చి మళ్ళీ వచ్చేటప్పుడు నా మంచం లేదు కానీ హాస్పిటల్లో ఉన్న బెడ్ మీద తీసుకొచ్చి విసిరేశాడు. ఎప్పుడైతే హాస్పిటల్లో ఉన్నటువంటి బెడ్ మీద నన్ను విసిరివేశాడో ప్రియా సహోదరులారా, అప్పుడు నుండి చేతులు కాళ్ళు పని చేయటం మొదలుపెట్టినాయి. నేను చేతులు 2 కాళ్ళు 2 పైకెత్తి అమ్మ నా చేతులు కాళ్ళు పని చేస్తున్నాయి చూడు అని చెప్పేసి నేను 2 కాళ్ళు 2 చేతులు పైకెత్తానంట. వీళ్ళు అప్పటికి ప్రార్థనలో కూర్చున్నారు. మా పెద్దమ్మలు ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈమె కళ్ళు తెరిచి చూసేటప్పటికి నా చేతులు కాళ్ళు 2 పైకెత్తే ఉన్నాయంట. 2 పైకెత్తున్నప్పుడు ఆమె దగ్గరికి వచ్చి అమ్మ ఏమైంది అని అడిగితే ఏమో నాకు తెలియదు కానీ ఒక మనిషి వచ్చాడు, ఈ మెట్లు మించి నన్ను తీసుకొని వెళ్ళాడు, ఇది నరకము పరలోకము అని చూపించాడు, తీసుకొచ్చి నన్ను ఈ స్థలం ఈ మంచం మీద పడవేశాడు అని ఇప్పుడు నా చేతులు కాళ్ళు పని చేస్తున్నాయి అని చెప్పినప్పుడు మరలా వాళ్ళు కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు ఆమెతో దేవుడు మాట్లాడాడు. అమ్మ నేనేలే అని చెప్పేసి ఆమెతో చెప్పినప్పుడు ఆమె ధైర్యంగా ఉంది. అప్పటి వరకు ఆమె ఒకటే ప్రార్థన చేసేది. ప్రియా సహోదరులారా, నా భర్త కూడా మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఈయన కూడా వస్తూ పోతూ డబ్బులు కావాల్సినవి తీసుకొచ్చి మాకు కావాల్సినవి అందిస్తూ ఉండేవారు. అందరూ అట్లా వచ్చి వెళుతూ ఉండేవారు కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదు. మరి మా పెద్దమ్మ అయితే అందరూ ప్రభువా వాళ్ళ తల్లిదండ్రులు నా మీద ఆశ పెట్టుకొని ఈ పిల్లని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళారు. 45 రోజులు అయిన తర్వాత కూడా ఆ అమ్మాయి బ్రతికిద్దని డాక్టర్లు చెప్పట్లేదు. ప్రియా సహోదరులు, మొత్తం ఇచ్చిన తర్వాత కూడా ఫస్ట్ 24 గంటలు గడవాలి, తర్వాత 3 రోజులు గడవాలి, 6 రోజులు గడవాలి, నెల గడవాలని చెప్పారు. కానీ 45 రోజులకు కూడా ఈ అమ్మాయి బ్రతికిద్ది అని చెప్పలేదు. ఇంకా ఈ అమ్మాయి మన అమ్మాయి కాదు అని చెప్పేసి మా అన్నయ్య ఏడ్చేవాడంట. నాకున్నటువంటి ఏదన్నా పరిస్థితిని బట్టి ధైర్యంగా ఉండటానికి కూడా లేకుండా 45 రోజుల వరకు కూడా అలాగే
విశ్వాసాన్ని కూడా లేకుండా వాళ్ళు అలాగే దిగులు పడుతుండే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు నన్ను దర్శించాడో ఆ రోజు నుంచి చేతులు కాళ్ళు పనిచేయటం మొదలుపెట్టినాయి. ప్రియా సహోదరి సహోదరుల, ఆ రోజే నాకు ముక్కులో ఉన్నటువంటి ట్యూబ్ కూడా దానంతట అదే ఊడిపోయింది. నేను అప్పటికే ఆయన అడుగుతున్నా, అయ్యా నా ముక్కులో ఉన్న ట్యూబ్ తీసేయండి, నా ముక్కులో ఉన్న ట్యూబ్ తీసేయండి, నేను గుట్ట వేయలేకపోతున్నాను అని చెప్పి అడిగినప్పుడు ఆయన అయితే తీస్తావులేమ్మా అని చెప్పేవాళ్ళు అనమాట. నేను ఎప్పుడైతే ఆ నరకాన్ని పరలోకాన్ని చూసి వచ్చానో ప్రియా సహోదరి సహోదరులారా, నా ముక్కుల్లో ఉన్నటువంటి ట్యూబ్ ఊడి కింద పడిపోయింది. ఆయన వచ్చి అడిగాడు, అమ్మా నువ్వు మీరు అమ్మాయి పీకేసుకుందా లేకపోతే మీరు పీకేశారా అని అడిగితే, అయ్యా మేము పీకలేదు, ఆ అమ్మాయి కూడా పీకేసుకోలేదు, అదే ఊడిపడిందంటే ఆయన మళ్ళీ వేస్తానన్నాడంట. మళ్ళీ వేస్తానన్నా కానీ ప్రార్థన చేసుకొని మా అమ్మ మళ్ళీ వేయకుండా చేయమని ప్రార్థన చేసినప్పుడు ఇంక వేసే పని లేకుండా ట్యూబు దేవుని కృప చేత దేవుడు ఇంకా దేవుడే అది చేశాడు కాబట్టి ఈ జీవితంలో కార్యం ఇంకా మరలా ట్యూబ్ వేసే పని లేకుండా దేవుడు సహాయం చేశాడు. ప్రియా సహోదరి సోదరులు, అప్పటి వరకు ఏమీ లేనటువంటి నా జీవితంలో చిన్నగా మార్పు రావడం అనేది జరిగింది. అప్పటి వరకు ఇంకా బ్రతుకుతుంది అని చెప్పలేదు, కానీ ఈ 3 బెజ్జాల్లో ఉన్నటువంటి నేను ఆ ట్యూబులు అనేవి చిన్నగా తీసేశారు. ఎప్పుడైతే ఈ ట్యూబులు తీసేశారో ఇంటికి పంపిస్తారు కావాలని మేము అనుకున్నాం, కానీ వీటిని కుట్లే వేస్తారు కావాలనుకున్నాం, కానీ వాటికి కుట్లేయలేదు. ఈ దానిలో బెజ్జాల్లోంచి ఎప్పుడైతే కండ పెట్టుకొస్తుందో అప్పుడు మేము పంపిస్తామని చెప్పారు. వీటిలో నుంచి సీము రక్తము కారుతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, నేను ఇటు తిరిగి పడుకుంటే ఇటు కారిపోయిద్ది. ఈ బెజ్జాలు అయితే ఈ 3 బెజ్జాలు, ఇక్కడ ఉన్నటువంటి 1 బెజ్జం, ఇక్కడ ఉన్నటువంటి 2 బెజ్జాలు వాటి అంతటా అవే ఓపెన్ అవుతాయి, వాటి అంతటా అవే క్లోజ్ అయిపోతాయి అనమాట. అవి ఓపెన్ అయ్యే రోజు బడబడ కారుకుంటూ వచ్చేస్తాయి, మళ్ళీ అది తగ్గిపోయే రోజు వాటంతటా అవే తగ్గిపోతాయి. ఈ 3 మాత్రం ఎప్పుడు కారుతూనే ఉంటాయి. ప్రియా సహోదరి సహోదరుల, రోజు డ్రెస్సింగ్ చేస్తూనే ఉండేవాళ్ళు, రోజు కట్టుకొడుతూనే ఉండేవాళ్ళు. దీనికి ప్లాస్టర్లు వేసి పొట్ట మీద ప్లాస్టర్లు కూడా నిలిసే కాదనమాట. అలాగూ భయంకరంగా ఉన్నటువంటి ఆ స్థితిలోంచి దేవుడు ఆ కండ పెట్టుకురావడం మొదలుపెట్టింది అనమాట. ఎప్పుడైతే కండ పెట్టుకొచ్చిందో పంపిస్తారనుకుంటే ప్రియా సహోదరి సహోదరులు, ఆ పెట్టుకొచ్చినటువంటి కండను కూడా ఏమీ మొత్తివ్వకుండా మరలా ఈ కండ అంతా కట్ చేసేవాళ్ళు అనమాట. పెట్టుకొచ్చినటువంటి కొయ్యి గండ వల్లే పెట్టుకొస్తున్నటువంటి కండ మరలా కట్ చేసేవాళ్ళు. ప్రియా సహోదరి సహోదరులు, మొత్తివ్వకుండా మన గోరు కొంచెం కట్ అయితేనే ఎంత బాధగా ఉంటుంది, దానికి మొత్తివ్వకుండా దాన్ని కట్ చేస్తే ఎంతో భయంకరంగా నొప్పిగా బాధగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు మాత్రం పట్టించుకోకుండా ఖండంతా కట్ చేసేవాళ్ళు. ప్రియా సహోదరి సహోదరులారా, అదంతా కట్ చేస్తూ ఇంకా తగ్గిపోతుంది అనుకుంటే ఇప్పటికి కూడా ప్రియా సహోదరి సహోదరులారా అటు కుట్లు మాత్రం వేయలేదు, కానీ దేవుడే పరమ డాక్టర్గా ఆ బెజ్జాలు అలాగే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఈ బెజ్జాలైనా సరే దేవుడి కృప చేత అవి అలాగే ఉంటాయి, కానీ కుట్లు మాత్రం ఎక్కడ వేయించలేదు. దేవుడే వాటిని ముట్టాడు, స్వస్థపరిచాడు. అలాగూ మేము హాస్పిటల్ నుంచి చిన్నగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా బేబీని తీసుకొచ్చి నా దగ్గర చూపించినప్పుడు అయితే నేను అన్నాను, అమ్మ ఈ అమ్మాయి పుట్టిన తర్వాత నేను చచ్చి బ్రతికాను, నేను ఆ పిల్లని చూడటానికి కూడా ఇష్టపడలేదు. ప్రియా సహోదరి సోదరులు, ఏ పిల్లనైతే నేను చూడటానికి కూడా ఇష్టపడలేదు ఆ పిల్ల ఈరోజు మాకు పరిచర్యలో, యూట్యూబ్ పరిచర్య కావచ్చు, ఏదైనా పరిచర్యలో మేము ముందుకు కొనసాగడానికి కూడా ఎంతో సహాయకురాలుగా దేవుడు నిలబెట్టుకున్నాడు ఆ బిడ్డని. అలాగూ చిన్నగా స్వస్థ పొందుకొని నేను మా అమ్మగారింటి దగ్గర సంవత్సరం కాలం ఉన్నప్పుడు అయితే నేనైతే కింద కూర్చొని ప్రార్థన చేసుకోకపోయినా మనసులో చిన్నగా ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. తర్వాత నేను మరలా ఇక్కడికి వచ్చాను, గాయాలు మానకపోయినప్పుడు కూడా సంవత్సరం అయిన తర్వాత నేను మరలా ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థనకి వెళదాము అనుకుంటే ఇక్కడ ప్రార్థనకి వెళ్ళడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎవరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు లేరు, మాలో ఎవరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు లేరు. ఒకవేళ నేను బయటపడి ప్రార్థనకి వెళ్ళటానికి కూడా వీళ్ళు ఇష్టపడరు. నా భర్తే ఊరు కూడా వాళ్ళతో వీళ్ళతో కాదు, కానీ నా భర్తే ప్రార్థనకి వెళ్ళడానికి ఒప్పుకోడు అని చెప్పేసి నేను మరలా భయంకరంగా విగ్రహారాధన చేయటం మొదలుపెట్టాను. ప్రియా సహోదరి సహోదరులారా, ఎంతగా విగ్రహారాధన చేస్తున్నా అంటే ఎచ్చగానే ఉండు చల్లగా ఉండు అని చెప్పినటువంటి దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకొని నేను మరలా ఇంకా దేవుని వైపు చూడటం అనేది లేదు, కానీ మరలా భయంకరంగా విగ్రహారాధన చేయటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నేను విగ్రహారాధన చేయటం మొదలుపెట్టానో చిన్నగా క్రమక్రమంగా నేను ఆరోగ్యంలో కూడా కొంచెం బలహీనత అనేది మరలా నాకు కనిపించింది. అయినప్పటికీ కూడా నేను నా జీవితాన్ని సరి చేసుకోకుండా నేను దేవుని సన్నిధిలో ఇంకా భయంకరంగా పూజలు చేస్తూ కొనసాగాను. తర్వాత అలాగే మేము పూజలు చేస్తూ ఉండగా నా భర్త కూడా
భయంకరంగా పూజలు చేస్తూనే ఉన్నాడు. భయంకరంగా పూజలు చేస్తున్నప్పుడు ఒకరోజు అయితే ఉద్యోగం విషయంలో చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్య విషయంలో చిన్న సమస్య వచ్చినప్పుడైతే మరి కేవీ పాలెంలో ఉన్నటువంటి వెంకటేశ్వర్లు ఉన్నాయి, అయ్యా మా పాస్టర్ గారి దగ్గరికి వెళితే మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు అని చెప్పేసి పాస్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. యషితా దగ్గరికి తీసుకెళ్ళినప్పుడైతే ఆ వాక్యాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు తాతయ్య ప్రార్థన చేసి పంపించాడు. అక్కడ రాయబడింది, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పి ఆ వాక్యాన్ని బట్టి నా భర్త మారటం జరిగిందనమాట. నేను భయంకరంగా అప్పటికి కూడా విగ్రహారాధన చేస్తూనే ఉన్నాను. నేను భయంకర విగ్రహారాధన చేస్తున్నప్పుడు కూడా ఇంకా నా భర్త నేను మాత్రం విగ్రహారాధన చేయను, నేను ప్రార్థనకు వెళతాను అని చెప్పేసి చెప్పినప్పుడైతే నేను కూడా నీతో పాటు ప్రార్థనకు వస్తానని చెప్పేసి నా జీవితాన్ని మార్చుకొని నా భర్తతో నడవడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఏ రోజు కూడా నేను మరి సేవ చేయాలను లేకపోతే ఇలాగ నిలబడాలని నేను కోరుకోలేదు. కానీ దేవుడు తన కృప చేత మాత్రమే, తన అనాది సంకల్పం చేత మాత్రమే దేవుడు నన్ను ఏర్పరచుకొని ఈరోజు ఇలాగ నిలబడటానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ఇలాగ నిలబడ్డాను, నేను సజీవులుగా ఉన్నానంటే దేవుని కృప. ఎందరో ఉన్నారు, ఎందరో నేను ఆరాధించేదాన్ని, ఎప్పుడు కూడా మరి పూజలు చేస్తూ ఉండేదాన్ని. కానీ ఎన్ని సంవత్సరాలు నేను పూజలు చేసి 20 సంవత్సరాల వయసులో నేను మంచాన పడ్డాను. ప్రియా సహోదరి సహోదరులు, 20 సంవత్సరాలు అని చెప్పినప్పుడు కూడా 8 నెలల పాటు నేను అలాగే మంచాన పడి ఉన్నాను. లేచి తిరగడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ కుట్లన్నీ సీమ్ కారుతూ ఉండే, వీటన్నిటికీ డ్రెస్సింగ్ చేస్తూ అలాగే కట్ చేస్తూ ఉండేవాళ్ళు. అది చాలా భయంకరంగానటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే నా దగ్గరికి వస్తే ఒకటే నీసు వాసన, ఎందుకు వీటిలో నుంచి సీము నెత్తురు అనేది వస్తూ ఉండేది. నా దగ్గరికి రావటం, నా దగ్గర ఉన్నటువంటి వారికి మా పెద్దమ్మకైతే బాగానే ఉంది, కానీ డాక్టర్ గారు వీళ్ళిద్దరే మాత్రమే నా రూమ్లో కూడా వచ్చేవాళ్ళు. ఎవరిని తీసుకొచ్చినా సరే మాకు వాంతులు అవుతున్నాయి, మేము మాత్రం ఆ పేషెంట్ దగ్గరకు రాము అని చెప్పేసి కంపౌండర్లు కూడా నన్ను చూసి పారిపోయేవాళ్ళు. ప్రియా సహోదరి సహోదరు, ఆ రూమ్కి వెళదామంటే కంపౌండర్లు కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదంట. అంత నీసువాసన, ఆ రూమ్ అంతా కూడా నీసువాసన వస్తుందని చెప్పి పారిపోయేవాళ్ళు. అలాగే నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా వీటన్నిటిలో నుంచి సీము నెత్తురు కారుతున్నప్పుడు ఆ వాసనకి ఏం చేయలేనటువంటి పరిస్థితి. అదంతా భయంకరమైనటువంటి నీసువాసన వచ్చేది అనమాట. ఆ నీసువాసన వచ్చినప్పుడైతే స్నానం చేయడానికి కూడా అవకాశం లేక గుడ్డ పెట్టి తుడిసేవాళ్ళు. ప్రియా సహోదరి సహోదరుల, ఒక్కరోజు కూడా స్నానం చేయకుండా ఉండటం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనం ఉదయకాలం చేసిన సాయంకాలం అనేది ఏ రోజు కూడా నా జీవితంలో ఒక్కరోజు కూడా స్నానం చేయకుండా నేను ఎప్పుడూ ఉండలేదు. ఆ 8 నెలల పాటు ప్రియా సహోదరి సహోదరులారా, ఆ నీసు వాసనతోటి ఆ మంచాన్ని పడి ఉండి ఎంతో భయంకరమైన వాసనతో నేను భరించాను. ఎందుకంటే ఒకవేళ స్నానం చేస్తే వీటిలోకి నీళ్లు పోతాయేమని స్నానం చేయించలేదు. ఒక గుడ్డ తీసుకొచ్చి ఆ గుడ్డ అంతటిని పెట్టి ఒళ్ళు తుడిసేవాళ్ళు. మరి తలకు పోసుకోవాలంటే మంచు మీద తలకాయ కిందకి వేసి తలకు పోసేవాళ్ళే, కానీ నీళ్లు పోసేవాళ్ళు కాదు. ప్రియా సహోదరి సహోదరులు, ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఎందరో సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఎందరో సహాయం చేస్తారు అనుకుంటాం, కానీ మనకి ఎవ్వరూ సహాయం చేయాల. నేను ఆరాధించినటువంటి వారు, నేను పూజించినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఎక్కడికంటే అక్కడికి నేను గుడికి వెళ్ళేదని, ఎక్కడ పీటల మీద కూర్చుంటారంటే ఆ స్థలానికి వెళ్ళేదని, ఏ గుడికంటే ఆ గుడికి వెళ్ళేదని. మేము తిరుపతి 4-5 సార్లు వెళ్ళాం. మా భర్త అయితే కోలాటం చేస్తాడు, చెక్క భజన చేస్తారు, తాళాల భజన అన్నీ చేస్తాడు. అంత భయంకరంగా మేము విగ్రహారాధన చేసాం. ఇక్కడికి అక్కడికి అనేది లేకుండా మేమిద్దరం భక్తి చేసే విషయంలో పరుగులెత్తుతుండేవాళ్ళు అనమాట. ఎక్కడికైనా వెళదాం, ఎక్కడికి వెళదాం. నేను ఆఖరికి డెలివరీ అయ్యేంత వరకు కూడా నా భర్త కూడా శనివారాలు ప్రతి శనివారం ఉపవాసం ఉండేవాడు. 12వ ఏట నుంచి నేను కూడా చిన్న వయసు నుంచి, పెళ్లి కాక ముందు నుంచి నేను ఉపవాసాలు ఉండి పూజలు చేసుకునేది అనమాట. నేను కనీసం డెలివరీ అంతవరకు నేను శనివారాలు ఉపవాసాలు ఉన్నాను. ప్రియా సహోదరి సహోదరుల, ఎందుకంటే నేను మామూలుగా డెలివరీ ప్రెగ్నెంట్ అయినా కూడా నేను ఇప్పుడు ఎలాగ ఆరోగ్యంగా ఉన్నానో, నేను ప్రెగ్నెంట్ అన్న సంగతి నాకే తెలిసేది కాదనమాట. ఎందుకంటే నాలో కొంచెం కూడా వాంతులు అవ్వటమనో నీరసం అనవటమనో చెప్పేసి ఏదో మంచాన్ని పడుకొని ఉండటం అనేది ఉండదు. నేను నార్మల్గా ఉండేది. అందుకు చేతనే నేను డెలివరీ అయ్యేంత వరకు కూడా, ఫస్ట్ సారి డెలివరీ అయ్యేంత వరకు కూడా నేను శనివారాలు ఉపవాసాలు ఉండి పూజలు చేసేదాన్ని. అలాగ అన్ని సంవత్సరాలు నేను పూజలు చేసినప్పుడు కూడా నన్ను ఆదుకోవడానికి, నాకు సహాయం చేయడానికి ఎవరు రాలేదు. కానీ నేను పిలవకపోయినా ఆయన ఎవరో నాకు తెలియదు. నిజంగా నన్ను తీసుకెళ్ళింది యేసుక్రీస్తు ప్రభువు వారు అన్న సంగతి నాకు కూడా తెలియదు. కానీ ఆయన ఒక నిలువుటి అంగి వేసుకొని ఆ ఎర్రటి మనిషి నా దగ్గరికి వచ్చాడని చెప్పినప్పుడు తర్వాత మా పెద్దమ్మ దాని గురించి వివరించింది. అమ్మ, ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను దర్శించాడు, ఇక నుంచి నీకు స్వస్థత వస్తుంది అని చెప్పారు. అప్పటి వరకు కూడా ఈ అమ్మాయి బ్రతకదు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు వారు నన్ను దర్శించాడో నా జీవితంలో మార్పు అనేది రావడం జరిగింది. ప్రియా సహోదరి సహోదరులారా, ఎవరు సహాయం చేయకపోయినా నా దేవుడు నా పక్షంగా నిలబడి ఆయన అనాది ప్రణాళిక చొప్పున మృతుల్లో ఉండవలసిన నన్ను సజీవురాలుగా ఈరోజు ఇలాగ మీ సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. ప్రియా సహోదరి సహోదరులు,
ఒకవేళ ఆ రోజు నేను చనిపోయి ఉంటే నా బిడ్డలు ఏమైపోయేవారో, నా కుటుంబం ఏమైపోయేదో. నేను అలాగ భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి అవయవాలు కూడా పనిచేయదు, ఈ అమ్మాయి బ్రతకదు, బ్రతికిన అవయవాలు పనిచేయదు, ఆ అమ్మాయి బ్రతికినంత కాలం మంచానే ఉంటుందని చెప్పినప్పుడైతే నా భర్తని పెళ్లి చేసుకుందు రమ్మని చెప్పేసి నా భర్తను కూడా బలవంతం చేశారు. అందరూ బలవంతం చేసి నువ్వు మళ్ళీ పెళ్లి చేస్తాం రా అని చెప్పేసి అన్నప్పుడు కూడా నా భర్త నన్ను విడిచిపెట్టకుండా నాతోనే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు సహాయం చేయలేదు, నా దేవుళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేదు. కానీ నేను పిలవకపోయినా, ఆయన ఎవరో నాకు తెలియకపోయినా, యేసుక్రీస్తు పిలవరు వారు మాత్రం నా కొరకు నా పక్కన నిలబడి ఈరోజు సజీవుడిగా ఉంచాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ఇలాగ నేను నిలబడ్డానంటే, నా కుటుంబం ఎలాగున్నదంటే దేవుని కృప, దేవుని కృపే. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈరోజు సాక్ష్యం చెప్పాలని కూడా నేను ఏ రోజు అనుకోలేదు. నాకు ఇంతమంది ముందు నిలబడాలంటే చాలా భయం. నేను సాక్ష్యం చెప్పాలని ఆశ కూడా పడలేదు. కానీ దేవుడు, నేను 10 రోజుల క్రితం ప్రార్థన చేసుకుంటున్నాను ఏకుంజావున, నువ్వెందుకు సాక్షిగా నిలబడవు అని చెప్పి నన్ను అడిగాడు. నువ్వెందుకు సాక్షిగా నిలబడవు అని అడిగినప్పుడు నేనైతే దాని గురించి చాలా ఆలోచించి, నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పేసి నేను మెదలకుండా ఊరుకొని నేను నా యజమానుడికి కూడా చెప్పలేదు. దాని గురించి నేను మళ్ళీ ప్రార్థనలో కూర్చున్నప్పుడు మరలా గుర్తు చేశాడు, నువ్వు సాక్షి చెప్పాలి అని. చెప్పినప్పుడైతే నేను నా భర్తకు చెప్పకుండా 4 రోజులు నా మనసులో దాన్ని దాచిపెట్టుకొని నేను ఎంతో మల్లగులాలు పడుతున్నాను. అయ్యో నేను చెప్పలేను, నా వల్ల కాదు, నేను నిలబడలేను ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. నేను అనుకుంటున్నాను, ప్రభు నీ చిత్తమైతే వచ్చే సంవత్సరం చెప్తాను ప్రభు అని చెప్పేసి నన్ను నేను సర్ది చెప్పుకుంటున్నాను. కానీ ఆ 4 రోజులు నాకు నిద్రలేదు. ప్రియా సహోదరి సహోదరుల, ఎంత వేదన పడ్డానో, దేవుడు తన పని అప్పచెప్పినప్పుడు నేను చేయలేకపోతే నేను ఎంత వేదన పడ్డానో, పని చేయటం కొరకు నిలబడు అని చెప్పేసి దేవుడు నన్ను ఒత్తిడి చేస్తున్నప్పుడు తర్వాత నేను భర్తకు చిన్నగా చెప్పాను, ఏమండి ఇలాగ చెప్పమని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎందుకు సాక్షిగా నిలబడకూడదని అడుగుతున్నాడు అంటే ఈయన ఏమంటాడో అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను చెప్పానో, దేవుడు నీకు ఏం చెప్తే అదే చెయ్యి, నువ్వు నిలబడని చెప్పి దేవుడు చెప్పాడు. అయ్యో నేను నిలబడలేనండి, నాకు భయం, దేవుని చిత్తమైతే నేను వచ్చే సంవత్సరం నిలబడతానని చెప్పినప్పుడు, దేవుడి మాటకు నువ్వు వినవా, దేవుని మాటకు నువ్వు లోబడవా, ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు, దేవుని సన్నిధిలో నిలబడు, దేవుడు నిన్ను వాడుకుంటాడని చెప్పేసి నా భర్త, నా బిడ్డలు అందరూ కూడా నన్ను బలపరిచి ధైర్యపరిచి ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడటానికి దేవుడు సహాయం చేశాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఇలాగ నిలబట్టకు నాకు చేత కాదు, నాకు ధైర్యం చాలదు అని చెప్పేసి ఈ ఉదయకాల సమయం నుంచి కూడా నేను ఎంత వేదన పడుతున్నాను. ఒక పక్క ఒకవేళ ఈ 3 రోజు కూడా వర్షం వాతావరణం అనుకూలంగా లేదు, ఒకవేళ వర్షం పడితే ఆగిపోతుందేమో అని చెప్పేసి భయపడుతున్నప్పుడు కూడా దేవుడు ధైర్యంగా ఉండి నిబ్బరం తెచ్చుకోమని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అయినప్పుడు కూడా ఒకవేళ దేవుడు ఇచ్చినటువంటి మాటను కూడా పక్కన పెట్టి, వాతావరణం బాగలేదు, వర్షాలు చెబుతున్నారు అందరూ చెప్పినప్పుడు కూడా మళ్ళీ విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా నువ్వు మాట చెప్పావు, నిలబడమన్నావు, నేను నిలబడుతున్నాను, నువ్వే నన్ను వాడుకోమని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ఆయన సన్నిధిలో నిలబడటానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. మనం ఎందరినో ప్రేమిస్తాం, కానీ ఎందరినో మనం ఆప్యాయత చూపిస్తాం, కానీ మనకి ఎవరు సహాయం చేయరు. ప్రియా సహోదరి సహోదరులారా, నేను పిలవకుండానే నాకు పక్షంగా నిలబడి నాతో ఉండి నాకు సహాయం చేసిన దేవుడే నీ జీవితంలో కూడా కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియా సహోదరి, ఈరోజు ఎందుకు ఈరోజు సాక్షిగా నన్ను నిలబడమన్నాడో నాకు తెలియదు. కానీ మీ జీవితాల్లో ఒకవేళ అవిశ్వాసాన్ని కలిగి ఉంటున్నారేమో, ఒకవేళ మీ జీవితంలో విశ్వాసాన్ని కోల్పోయి బలహీనంగా ఉండి దేవుడు నన్ను చూడట్లేదని మీరు భయపడుతున్నారేమో. ప్రియా సహోదరి సహోదరులారా, మన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నా దేవుడు నీ పక్షంగా నిలబడ్డాడు, నిన్ను చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియా సహోదరి, పిలిస్తే పక్కవారు మనం పిలుస్తున్నారని పారిపోతారు, కానీ మన దేవుడు మనం పిలవకపోయినా కూడా మన పక్షంగా నిలబడి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో నిలబట్టకు దేవుడు తన కృపనిచ్చాడు. నా దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి భారాన్ని మీకు చెప్పటకు దేవుడు కృపనిచ్చాడు. ప్రియా సహోదరి సహోదరులు, ఇలాగ నిలబడ్డానంటే అది దేవుని కృప చేత మాత్రమే. దేవుడి చిన్న సాక్ష్యం దీవించను గాక. ఆమేన్.